నమస్కారం, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ఏలూరు నగరంలో ప్రజలు ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు అందజేస్తున్నామని ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి అన్నారు. నగరంలోని బడేటి చంటి క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చిన విధంగా ప్రజలు ఎవరూ ఇబ్బందులు పడకూడదని, ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ప్రజల ఆరోగ్యం సంరక్షించాలనే సంకల్పంతో ఉన్నారని తెలిపారు. ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం ఏలూరు నగరంలో గత 20 నెలలుగా 863 మంది లబ్ధిదారులకు సుమారు 5,05,00,000 రూపాయల వరకు ముఖ్యమంత్రి సహాయ నిధుల చెక్కులను పంపిణీ చేశామని తెలిపారు. ఆరోగ్యం పట్ల అజాగ్రత్తగా ఉండకూడదు. వాళ్ళు ఏదైనా సహాయం చేయించుకున్నారు అని అంటే అది ఏదైతే ఎన్టీఆర్ వైద్య సేవలో కవర్ అవుతుంది అన్న వాళ్ళని అందులో చేయించడం జరుగుతుంది. అది కవర్ ఉన్న వాళ్ళకి మీరు అందుబాటులో ఉంటే మీరు సీఎం రిలీఫ్ ఫండ్కి పెట్టించండి అని చెప్పి పదే చెప్పడం జరుగుతుందో దానిలో భాగంగానే మరి ఇదందరికీ కూడా ప్రతి ఒక్కరిని కూడా ఎడ్యుకేట్ చేసి మరి అందరికీ కూడా ఇవాళకి ఏలూరు నియోజకవర్గంలో నాకు సీఎం రిలీఫ్ ఫండ్ అందలేదు అనేది ఎవరు చెప్పట్లేదు అని అంటే దానికి మా కూటమి నాయకులే కారణం అని చెప్పి సందర్భంగా కార్యకర్తలందరినీ కూడా అభినందించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమం అనేది మరి గౌరవ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా అనేక కోట్ల రూపాయలు ప్రజలు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో మరి ప్రతి నెల కూడా ఎప్పటికప్పుడు లేట్ లేకోకుండా ఏది వెళ్ళినా సరే అన్నీ కూడా ఆ ఫైల్ కరెక్ట్గా ఉంది అని అంటే ఇమీడియట్గా పండగ అవ్వచ్చు, అదేవిధంగా జనవరి 1 అవ్వచ్చు, మళ్ళీ ఫిబ్రవరి వచ్చిందంటే ఫిబ్రవరి నెలలో ఆ నెలలో క్లియర్ చేస్తూ ఇవాటికి రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనాన్ని సృష్టించారని చెప్తున్నాం. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని మా ఏలూరు నియోజకవర్గ ప్రజల తరఫున వాళ్ళందరికీ కూడా అభినందనలు, ధన్యవాదాలు తెలుపుకోవడం జరుగుతుంది. అలాగే ప్రజలందరూ కూడా ఇది గుర్తించాలి. సంక్షేమం ఒక పక్క, అభివృద్ధి ఒక పక్క, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా చేస్తుందనేది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇది మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా తెలియాలి. సుమారు సంవత్సర కాలం నుంచి ఏలూరు జిల్లా ముదినేపల్లి, కలిదిండి, మండవల్లి, బంటుమిల్లి, పెడర, మొగల్తూరు ఇలా కొన్ని మండలాల్లో తాళాలు వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని ఇంట్లో ఉన్న బంగారం, వెండి, నగదు దోచుకుంటూ దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను కైకలూరు సిఐ రవికుమార్ ఆధ్వర్యంలో ముదినేపల్లి, కలిదిండి మండల పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రికవరీ చేసిన సొత్తు అంచనా విలువ సుమారు 45 లక్షలు ఉంటుందని తెలియజేశారు. నిందితులు గొల్లపల్లి వంశీ, కాళాదేవి వరప్రసాదులను కలిదిండి మండలం వాస్తవ్యులుగా గుర్తించారు. ఈ కేసులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన కైకలూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రవికుమార్, ముదిరేపల్లి ఎస్ఐ భద్రారావు, కలిదిండి ఎస్ఐ వెంకటేశ్వరరావులను జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ అభినందించారు. ఈ రోజులు మన ఫింగర్ ప్రింట్ టీము, మన సిఏ గారు, వాళ్ళ ఎస్ఐ గారు, వాళ్ళ టీం, డిఎస్పీ గారు వీళ్ళు ఇలాంటి చిన్న దొంగతనాలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయో అనలైజ్ చేసుకొని, ముఖ్యంగా బార్డర్ ఉండడం వల్ల వేరే జిల్లాతో కూడా కోఆర్డినేట్ చేసుకొని ఎక్కడెక్కడ టీవీలు పోతున్నాయి అక్కడంతా జాగ్రత్తగా ఈ ఎవిడెన్స్ సేకరించడంతో అక్కడ దొంగతనానికి ఇక్కడ దొంగతనానికి సారూప్యతని బేరీజ్ వేసుకొని టెక్నాలజీ యూజ్ చేసుకొని ఆ ప్రాంతంలో ఎవరు తిరిగారు, ఏ టైంలో తిరిగారని చెప్పి ఈ వ్యక్తిని డిటెక్ట్ చేయడం జరిగింది. ఇతని డిటెక్షన్ వల్ల మనకి ఇప్పుడు మొత్తం 7 కేసుల్లో ఈ ప్రాపర్టీ రికవర్ అయింది. టోటల్ బంగారు మనకి సుమారు 200 గ్రాములు, ఒక 3 మోటార్ సైకిళ్ళు, ఒక 3 LED టీవీలు, గ్యాస్ సిలిండర్స్, యాపిల్ ఐఫోన్ కూడా ఇతని దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నారు. అట్లానే సిమిలర్గా వీళ్ళ దగ్గర నుంచి ఫ్యూచర్లో కూడా వీళ్ళ మీద షీట్ ఓపెన్ చేసి నెక్స్ట్ దొంగతనం జరగకుండా చూసుకునే విధంగా చర్యలు తీసుకుంటారు వీళ్ళ మీద. తర్వాత ఎవరెవరైతే వీళ్ళ దగ్గర కొనడానికి లేకపోతే ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తారో ఇంక ముందు నుంచి దొంగ సొమ్ము మాకు తెలియక కొన్నాము, మాకు తెలియదు, మాకు తక్కువకు అమ్మాడు, అట్లాంటి పనులు కానీ ఎవరైనా చేశారంటే ఖచ్చితంగా మీరు కూడా ముద్దాయిలుగా చేర్చబడతారు. మీ మీద కూడా బైండ్ ఓవర్ కేసెస్ పెడతారు. దయచేసి మీరు చీప్గా వచ్చినవి ఎక్కడ పడితే అక్కడ, ఎవరి దగ్గర పడితే అక్కడ దొంగతనంగా చేయబడిన సొమ్ముని కొనొద్దు. మీకు తక్కువ డబ్బులకు వస్తున్నాయి, అసలు సంబంధం లేనివాడు మీకు అమ్ముతున్నాడంటే ఖచ్చితంగా అది కొట్టేసిన సొమ్ముగానే గుర్తించండి. అలాంటి ఎవరైనా అమ్మడానికి మీకు ప్రయత్నం చేసినప్పుడు అది బైక్ కావచ్చు, టీవీలు కావచ్చు, బంగారు కావచ్చు, మీరు పోలీస్ స్టేషన్కి ఇన్ఫామ్ చేయండి. 112కి కానీ మీరు ఫోన్ చేసి ఇన్ఫామ్ చేసిన ఎడల అది ఖచ్చితంగా రికార్డులోకి వస్తుంది. కాబట్టి పోలీస్ స్టేషన్కి చేసినా చేయకపోయినా మీరు 112కి ఫోన్ చేసి ఫలానా వ్యక్తి ఫలానా దగ్గర నాకు ఈ వస్తువును అమ్మడానికి ప్రయత్నించాడు, ఈ బైక్ని అమ్మడానికి ప్రయత్నించాడు, అతని దగ్గర పత్రాలు లేకపోయినా తక్కువ డబ్బుకు అమ్మడానికి ప్రయత్నించాడని చెప్పండి. ఒకవేళ మీరు ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా
మీ దగ్గర కానీ ఈ బండి కానీ ఈ వెహికల్ కానీ ఈ బంగారు కానీ రేపు పొద్దున్న దొరికితే మీ దగ్గర రికవరీ చేయడం కాదు, మిమ్మల్ని ఖచ్చితంగా రిమాండ్కి పంపిస్తాం కూడా. అవకాశం కాదు, ఖచ్చితంగా పంపిస్తాం. మీరు కొనేవాళ్ళు ఉన్నంత వరకు ఇలాంటి దొంగలు తక్కువ డబ్బులకి అమ్మడం కోసము చిల్లర వాళ్ళకున్న వ్యసనాలకు లోబడిపోయి అమాయకమైన ప్రజల దగ్గర కొట్టేసి మీ దగ్గర అమ్ముతున్నారు. కాబట్టి మీ దగ్గర ఖచ్చితంగా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. కొనే వాళ్ళకి ఈ హెచ్చరిక కింద తీసుకోండి, కంపల్సరీ జైలుకి వెళ్తారు. నెక్స్ట్ ఇంకొక ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ కూడా మన కైక్లూరు టౌన్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ గారు సైబర్ సెల్ టీమ్ చక్కగా అది ఇన్వెస్టిగేట్ చేసి సుమారు 5,50,000 ఆ సైబర్ క్రైమ్ విక్టిమ్కి తిరిగి అందజేస్తున్నారు. ఇట్లా మన డిఎస్పి గారి ఆధ్వర్యంలో కైక్లూరు టౌన్ సర్కిల్, తర్వాత మన సైబర్ సెల్, ఫింగర్ ప్రింట్ టీం కూడా చాలా చక్కగా పనిచేసి ఈ దొంగల్ని పట్టుకోవడానికి సహకరించారు. వాళ్ళందరినీ నేను అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. బైరెడ్డిపల్లి మండలం నెల్లిపట్ల గ్రామంలో వెలిసిన మార్గ మహేశ్వర దేవస్థాన వసంతోత్సవ పూజా కార్యక్రమాలలో పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి సోమవారం పాల్గొన్నారు. 5 రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించే ఈ ఆలయ తిరునాళ్లలో చివరి రోజు నిర్వహించిన పూజల్లో ఆయన తెలుగుదేశం పార్టీ నేతలతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఆయనకు సాదర స్వాగతం తెలియజేయగా ఆలయ అర్చకులు ఆశీర్వచనం అందించి తీర్థ ప్రసాదాలు అందించారు. ఆ దేవుని ఆశీస్సులు ఈ ప్రాంత ప్రజలందరిపై ఉండాలని, పంటలు బాగా పండి అందరూ ఆయురారోగ్యాలతో రాణించాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. ఈ పూజా కార్యక్రమాలలో పలమనేరు మార్కెట్ కమిటీ చైర్మన్ రాజన్న, మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కిషోర్ గౌడ, సుబ్రహ్మణ్య శెట్టి, సింగిల్ విండో చైర్మన్ నాగరాజు, జయప్ప, రమేష్ రెడ్డి, గోవర్ధన్, జగదీష్, వెల్వనాథ్, అరుణ్, పళని, ఉపేంద్ర, తిప్పారెడ్డి, రెడ్డెప్ప, దేవేంద్ర, కళ్యాణ్ మరియు సురేష్ తదితరులు పాల్గొన్నారు. మార్క సాహేశ్వర స్వామి కటాక్ష సిద్ధిరస్తు కీర్తిలాభం మార్గం తెలియకుండా అడుగులు ఆయన మన ముందు మార్గం చూపించుకొని సహేశ్వర కడపల సమప్పుడు తాలూకు ఇక్కడ ఇదే రూట్లో పోయి వచ్చేది మేల్ పట్టణం ఇప్పుడు 7-8 సంవత్సరాలు మార్గం చూపిస్తాను చౌడపల్లి కానీ పలందేరు కానీ కొత్తగా ఊరు ఎక్కడ కానీ కొత్త గుళ్ళు చూడండి. తమిళనాడులో 300 మలై ఆయనకి భోజనం లేదు, నీళ్లు లేదు, ఏం లేదు, పసుపు పూసుకుంటాడు. ఇంజనీర్ అంట ఆయన, ఇంజనీర్. ప్రస్తుత సమాజంలో కుటుంబ నిర్వహణతో సహా వివిధ ఒత్తిళ్ల మధ్య మహిళలు అసమాన విజయాలు సాధించారు. ఇది మహిళలకు మాత్రమే సాధ్యమని కర్ణాటక రాష్ట్రం విజయనగర జిల్లా హోస్పేట అదనపు సివిల్ జడ్జ్ చైత్ర తెలిపారు. నగరంలోని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ కార్యాలయ హాలులో జిల్లా పోలీసులు నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ప్రారంభించిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలకు ఇచ్చే హోదా, వారి హక్కుల రక్షణ మరియు గౌరవం ఆధారంగా దేశ పురోగతిగా పరిగణిస్తారని అన్నారు. SP ಮೇಡಮ್ ಅವರು ಆಗಲೇ ಹೇಳಿದ್ರು, ಎಲ್ಲಿಂದ ಎಲ್ಲಿ ತನಕ ಬಂದಿದ್ದೀವಿ ನಾವು ಅನ್ನೋದನ್ನ ಒಂದು ಡೇ ಆಫ್ ರಿಮೆಂಬರೆನ್ಸ್ ಆಫ್ ಅಚೀವ್ಮೆಂಟ್ಸ್ ಆ್ಯಂಡ್ ಡೆವಲಪ್ಮೆಂಟ್ಸ್ ಇನ್ ದ ಲೈಫ್ ಆಫ್ ವುಮನ್ಸ್. ಎಲ್ಲಿ ಸೀಮಿತ, ಎಲ್ಲಿ ಅಡುಗೆ ಮನೆಗೆ ಸೀಮಿತ ಅಂತ ಇದ್ದಿದ್ದ ಹೆಣ್ಮಕ್ಳುಗಳು ಬಾಹ್ಯಾಕಾಶಕ್ಕೆ ಹೋಗಿ ಎಷ್ಟೊಂದು ವಿಜ್ಞಾನಿಗಳಾಗಿರೋ ನಮಗೆ ಉದಾಹರಣೆಗಳಿವೆ. ಎಲ್ಲ ಹೇಳ್ಕೊಡ್ಬೇಕು ಆ್ಯಂಡ್ ವಿ ಹ್ಯಾವ್ ಟು ಅಪ್ರಿಷಿಯೇಟ್ ಈಚ್ ಅದರ್. ನಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಗೊತ್ತಿರೋ ರೀತಿ ಒಂದು ಹೆಣ್ಣು ಸಂಸಾರದ ಕಣ್ಣು ಅಂತೀವಿ, ಮನೆಯೇ ಮೊದಲ ಪಾಠಶಾಲೆ ಅಂತೀವಿ, ತಾಯಿನೇ ಮೊದಲ ಗುರು ಅಂತ ಹೇಳ್ತೀವಿ. ಸೊ ಇಷ್ಟೆಲ್ಲ ದೊಡ್ಡ ದೊಡ್ಡ ಸ್ಥಾನಗಳು ಹೆಣ್ಮಕ್ಳಿಗೆ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಹಾಗೆ ಒಂದು ದೇಶ ಪ್ರಗತಿ ಕಡೆಗೆ ಹೋಗ್ತಾ ಇದೆ ಅಂತ ಅನ್ನೋದನ್ನ ಹೇಗೆ ಅಳಿತೀವಿ ನಾವು ಅಂತ ಅನ್ನೋದಕ್ಕೆ, ಹೌ ಟು ಬಿ ಮೆಷರ್ ವೆದರ್ ಅ ನೇಷನ್ ಈಸ್ ಡೆವಲಪಿಂಗ್ ಆರ್ ನಾಟ್ ಅನ್ನೋದಕ್ಕೆ, ಹೇಗೆ ಹೆಣ್ಮಕ್ಳಿಗೆ ಅವರು ಬೆಲೆ ಕೊಡ್ತಾರೆ, ಅಲ್ಲಿನ ಸಿಟಿಸನ್ಸ್ ಹೇಗೆ ಹೆಣ್ಮಕ್ಳಿಗೆ ಸುರಕ್ಷತೆ ಕೊಡ್ತಾ ಇದ್ದಾರೆ, ಇದ್ರ ಮೇಲೆ ಒಂದು ದೇಶದ ಪ್ರಗತಿ ಡಿಪೆಂಡ್ ಆಗುತ್ತೆ ಅಂತ ಹೇಳ್ತಾರೆ. ಇದನ್ನ ನಾವು ಅರ್ಥ ಮಾಡ್ಕೋಬೇಕು, ಎಷ್ಟು ಹೆಣ್ಮಕ್ಳಿಗೆ ಕೂಡ ಪ್ರಾಮುಖ್ಯತೆ ಇದೆ ನಮ್ಮ ದೇಶದಲ್ಲಿ ಅಂತ. ಇನ್ನು ಮುಂದೆ ಹೇಳಬೇಕು ಅಂತಂದರೆ, ಒಂದು ಸದೃಢ ದೇಶ ಆಗಬೇಕು ಅಂತಂದರೆ ಬರೀ ಪುರುಷರಿಂದ ಮಾತ್ರ ಸಾಧ್ಯ ಇಲ್ಲ. ಒಂದು ಸಮಾಜ ಅಂತಂದರೆ
ಹೆಣ್ಮಕ್ಳು ಇರಬೇಕು, ಗಂಡ್ಮಕ್ಳು ಇರಬೇಕು, ಎಲ್ಲರೂ ಸಮಾನವಾಗಿ ಅವರಿಗೆ ಒಂದು ಅಪಾರ್ಚುನಿಟಿ ಅನ್ನೋದು ಇರಬೇಕು. ಹಿಂದಿನ ಕಾಲದಲ್ಲಿ ಅಪಾರ್ಚುನಿಟಿ ಲ್ಯಾಕ್ ಆಗಿರೋದಕ್ಕೋಸ್ಕರನೇ ಅದನ್ನು ನಾವು ಜಾಸ್ತಿ ಪ್ರಾಮುಖ್ಯತೆ ಕೊಡ್ತಾ, ನಮ್ಮ ಭಾರತ ಸಂವಿಧಾನ ಕೂಡ ಹೇಳುತ್ತೆ ಈಕ್ವಾಲಿಟಿ ಬಗ್ಗೆ ಭಾಳ ಮಾತಾಡ್ತೇವೆ ನಾವು. ಆ ಎಲ್ಲ ಈಕ್ವಾಲಿಟಿ, ಆ ಅಪಾರ್ಚುನಿಟಿಗಳನ್ನ ನಾವು ಎಷ್ಟು ರೀತಿಗೆ ಸದುಪಯೋಗ ಪಡಿಸ್ಕೊಂಡು ಬಂದಿದ್ದೀವಿ, ಎಲ್ಲಿ ತನಕ ರೀಚ್ ಆಗಿದ್ದೀವಿ ಅನ್ನೋಕ್ಕೆ ಇಷ್ಟು ವುಮನ್ ಪೊಲೀಸ್ ಆಫೀಸರ್ಸ್ ಯು ಆರ್ ರೆಪ್ರೆಸೆಂಟಿಂಗ್ ಅಲ್ಲ, ಇದು ಕಾಣುತ್ತೆ. ಸಂವಿಧಾನ ಕೊಟ್ಟಿರುವಂಥ ಒಂದು ಮೂಲಭೂತ ಸೌಕರ್ಯ ನಮಗೆ ಏನಿದೆ ಅದನ್ನು ನಾವು ಬಳಸ್ಕೊಳ್ತಾ ಇಲ್ಲಿ ತನಕ ನಾವು ರೀಚ್ ಆಗಿದ್ದೀವಿ ಅಂತಂದರೆ ನಮಗೆ ಇದು ಶ್ಲಾಘನೀಯ ವಿಷಯನೇ. ಈಗ ನಮ್ಮಲ್ಲಿ ಆಗಲಿ ವುಮನ್ ರೆಪ್ರೆಸೆಂಟೇಷನ್ ಜಾಸ್ತಿ ಆಗಿದೆ, ಇನ್ನೂ ಹೇಳ್ತಾರೆ ಪ್ರತಿ ಸತಿಗೂ ಮಾನ್ಯ ಸರ್ವೋಚ್ಚ ನ್ಯಾಯಾಲಯ ಹೇಳುತ್ತೆ ಹೆಣ್ಮಕ್ಳು ರೆಪ್ರೆಸೆಂಟೇಷನ್ ಜುಡಿಷಿಯರಿ ಜಾಸ್ತಿ ಬೇಕು. ಹಾಗೆಯೇ ನಿಮ್ಮ ಪೊಲೀಸ್ ಸಿಬ್ಬಂದಿಲೂ ಕೂಡ ಇಟ್ ಇಸ್ ನಾಟ್ ಅ ಈಸಿ ಟಾಸ್ಕ್ ಫಾರ್ ಅ ವುಮನ್. ಮನೇನು ನೋಡಿ ఏలూరు జిల్లా కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో సోమవారం జిల్లా స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి నిర్వహించారు. కలెక్టర్తో పాటు డిఆర్ఓ విశ్వేశ్వరరావు అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా వెట్రిసెల్వి మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని నాణ్యమైన పరిష్కారం చూపాలన్నారు. అధికారులు వారి వారి శాఖలకు సంబంధించిన అర్జీలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి తమ సిబ్బందితో నిర్ణీత గడువులోప పరిష్కారం చూపాలన్నారు. అర్జీలు రీఓపెన్ కాకుండా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సంబంధిత అధికారులను వెట్రిసెల్వి ఆదేశించారు. నేను వాడతాను రోజు రిస్క్ చేస్తానే ఉన్నాను కానీ రోజుకు 100 ఫోటోలు తీస్తాను. ఆన్లైన్లో ల్యాండ్ చేశాను. డిజిటల్ రికార్డ్ చేసేస్తాను. అడిగిన కదా ప్రతి సంవత్సరం ఉగాది ముందు పాదయాత్ర చేస్తూ కర్ణాటక భక్తులు తమ కోరికలు తీర్చే శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనం కోసం వేలాది మంది కర్ణాటక భక్తులు పాదయాత్ర చేస్తున్నారు. 12 రోజులుగా కర్ణాటక బాగలకోటి జిల్లా నుంచి శ్రీశైలానికి వెళ్తున్న కర్ణాటక భక్తుడు వెంకటేష్ 1TV న్యూస్తో మాట్లాడుతూ ప్రతి సంవత్సరం పాదయాత్ర చేస్తామని అన్నారు. కర్ణాటక రాష్ట్రం బాగలకోటకు చెందిన వెంకటేష్ అనే యువకుడు ఉగాది పర్వదిన సందర్భంగా శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనం కోసం వేణుత్న రీతిలో పాదయాత్ర చేపట్టారు. 4 ఏళ్లుగా ఈ పాదయాత్ర కొనసాగిస్తున్నాడు. మొదటి ఏడాది 2 అడుగుల కర్రలు కట్టుకుని పాదయాత్ర చేశాడు. ఏటా 2 కర్రలు పెంచుకుంటూ ఈసారి 4వ ఏడాది 700 కిలోమీటర్ల యాత్ర ప్రారంభించాడు. 400 కిలోమీటర్లు పూర్తి చేసుకుని కౌతాలం మండలం హల్వీ గ్రామానికి చేరుకున్నాడు. గ్రామంలో భక్తులకు మజ్జిగ, నీళ్లు, భోజనాలు గ్రామ ప్రజలే ఏర్పాటు చేశారు. ಪ್ರತಿ ವರ್ಷ 12 ಜನ ಹೋಗಿ ಮುಟ್ಟುತ್ತೇವೆ. ಶ್ರೀಕೊಂಡು ಶ್ರೀಶೈಲ ಯಾತ್ರೆ ಮಾಡಿಕೊಂಡು ಹಳ್ಳಿ ಬರುತ್ತೇವೆ. ಹುಣ್ಣಿಮೆದು ಅಮಾಸಿ ಬ್ಯಾವು ಕಚೇರಿ ಅಲ್ಲೇ ಇದ್ದನ ಪ್ರಸಾದ ದಾಸೋಗ ಐತ್ರಿ. ನಮ್ದು ದಾಸೋಗ ಇಟ್ರಿ ಬರ್ತೀವಿ. ಬಿಜಾಪುರ ತಾಲೂಕು ರೀ. ಮೊದಲು ತಾಲೂಕು ಬಿಜಾಪುರ ಇರ್ತಾರೆ, ಈಗ ಬಬಲೇಶ್ವರ ಆಗೈತೆ. ಕಂಬಾಗಿ ಗ್ರಾಮ ನಾಗಯ್ಯ ಮಠಪತಿ ಸಾಕಿನ ಕಂಬಾಗಿ ಅವರಿಂದ ಇಲ್ಲಿಂದ 6ನೇ ವಸ್ತಿ ಔಷಧಿ ಇದೆ. 10 ವರ್ಷ ಆಯ್ತು ಪಾದಯಾತ್ರೆ ಮಾಡಕತ್ತಿ 2ನೇ ವರ್ಷ ಕಂಬಾಗಿದ್ದು. ಮುಂದಾದ ಪಾದಯಾತ್ರೆ ಮಾಡಕತ್ತಿದ್ದು 9ನೇ ವರ್ಷ ಮಾಡ್ತಾರೆ. ನಾಷ್ಟ ಚಾ ರಾತ್ರಿ ಸಹಿತ ಎಲ್ಲ ಬರುವಾಗ ಮುಂಜಾನೆ 2ಕ್ಕೆ ಮಾಡ್ತಾರೆ. ಸಾಯಂಕಾಲ 8ಕ್ಕೆ ಬರ್ತಾರೆ. 9 ತಕ್ಕ ಎಷ್ಟು ದಿವಸ ಆಗುತ್ತೆ? 10 ದಿವಸ 11 ವರ್ಷ ಆಗತ್ತೆ ನೋಡ್ರಿ ಅಲ್ಲಿ ಮುಟ್ಬೇಕಾದ್ರೆ. పార్వతీపురం మన్యం జిల్లాలో హెచ్పివి టీకా కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు. మహిళల్లో వచ్చే భయంకరమైన గర్భాశయ క్యాన్సర్ను నివారించే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన హెచ్పివి టీకా పంపిణీ కార్యక్రమం జిల్లా కేంద్రంలోని జిల్లా ఏరియా ఆసుపత్రిలో అధికారికంగా ప్రారంభమైంది. మహిళా ఆరోగ్య రక్షణే ధ్యేయంగా జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జిల్లా వ్యాప్తంగా 14 ఏళ్లు నిండిన సుమారు 10,000 మంది బాలికలు, యువతులను ఈ టీకా కోసం గుర్తించారు. ఓకే, అందరికీ నమస్కారం. ఈరోజు పార్వతీపురం మన్యం జిల్లాలో హెచ్పివి టీకాని
ప్రారంభించడం జరిగింది. ఈ టీకాని మన జిల్లాలో ఉన్నటువంటి 10,000 మంది ఎంపిక చేసినటువంటి యువతలకి లక్ష్యంగా పెట్టుకొని వారికి ఈ టీకా ఇవ్వడం జరుగుతుంది. భారతదేశంలో ఈ హెచ్పివి అనేటువంటిది ఒక సాధారణంగా మహిళల్లో ఉన్నటువంటి ఒక సమస్య. ఈ సమస్యని పరిష్కరించడానికి సాధారణంగా ఒక్కొక్క ఇంజెక్షన్ కాస్ట్ 4,000 రూపాయలు పైగా ఖర్చు అవుతుంది. కానీ ప్రభుత్వం ఉచితంగా ఈరోజు దీన్ని అందజేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈరోజు మన పార్వతీపురం మన్యం జిల్లాలో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మన డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో ప్రారంభించుకోవడం జరిగింది. ఇది ప్రతి 14 సంవత్సరాలు ఎవరికైతే నడుస్తూ ఉన్నాయో వీరందరినీ కూడా లక్ష్యంగా పెట్టుకొని మన జిల్లాలో ఐడెంటిఫై చేసినప్పుడు 10,000 మంది ఇలాంటి వయసు కలిగినటువంటి వాళ్ళని గుర్తించడం జరిగింది. వీరికి ముందస్తు చర్యలో భాగంగా వాళ్ళకి హెచ్పివి వైరస్ రాకుండా ఉండడానికి వీలుగా ఈ టీకా ఇవ్వడం జరుగుతూ ఉంది. వేలాది రూపాయలుగా టీకాని ఉచితంగా ఇస్తున్నారు. ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా వచ్చి వాళ్ళ పేరెంట్ని కూడా తీసుకొని వచ్చి వాళ్ళ కన్సెంట్ కూడా ఇచ్చి తప్పనిసరిగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతూ ఉన్నాను. అదేవిధంగా వైద్య సిబ్బంది మొత్తాన్ని కూడా కోరేది ఏంటంటే ఈ కార్యక్రమాన్ని మనం 3 నెలల్లో పూర్తయ్యే విధంగా తగిన ప్రణాళికలను చేసుకొని విజయవంతంగా ఏ ఒక్కరూ కూడా మిస్ కాకుండా ప్రతి అమ్మాయికి కూడా ఇది ఎలిజిబుల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అందే విధంగా మనం లక్ష్యాన్ని పెట్టుకొని ఇన్ టైంలో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో మహిళా దినోత్సవం సందర్భంగా ఉచిత మెడికల్ క్యాంప్ గుండాబత్తుల సుబ్బారావు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పాతపాటి శ్రీనివాసరాజు, కిమ్స్ ఆసుపత్రి వైద్యులు గంగుమాలు వరప్రసాద్ హాజరయ్యారు. వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు శాఖలలో పనిచేస్తూ తమ వృత్తిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పలువురు మహిళా ఉద్యోగులను అతిథులు ఘనంగా సత్కరించారు. వారికి శాలువా కప్పి మెమంటోలు అందజేసి అభినందనలు తెలిపారు. మహిళల అభివృద్ధి దేశ ప్రగతికి మూలమని ఈ సందర్భంగా అతిథులు కొనియాడారు. అలాగే మహిళని మనం గౌరవించుకోవాలి. ప్రతి మహిళని కూడా మనం ఆనందంగా ఇంటిలో ఎంత ప్రేమగా చూసుకుంటే ఆ సంసారం అంత బాగుంటుందని చెప్పి ఈ మహిళా దినోత్సవం 25 సంవత్సరాల నుంచి జరుపుతున్న మన గుండాబత్తుల సుబ్బారావు గారికి, వారి మిస్సెస్ గారికి, వీళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. ఏ రోజైతే మొన్న నాకు ఫోన్ చేసి డాక్టర్ గారు ఇలాగ మహిళా దినోత్సవం రోజున ఒక మెడికల్ క్యాంప్ ఆర్గనైజ్ చేద్దామని అని అడిగారు. తప్పకుండా ఒకటి జరుగుతున్న రోజున కంపల్సరీ పాల్గొందామని చెప్పారు. 116వ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇక్కడ ఈ కార్యక్రమం నేను 25 సంవత్సరాలుగా ఎందుకు చేస్తున్నాననే విషయం మరి చాలామంది తెలుసు. ఈ కార్యక్రమం నిర్వహణ కూడా ఏదో డబ్బు ఇదే కాదు. కాకపోతే ఈ టైంలో ఎన్నికలు రావటం, లేకపోతే ఆదివారాలు రావటం, ఇటువంటి ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. అయినప్పటికీ అది చాలా కష్టసాధ్యమైంది. అయినా నేను క్రమం తప్పకుండా ఎందుకు చేస్తానంటే ఇది ఒక పట్టుదలగా ఈ నేపథ్యం కూడా చెప్పాలి. కాబట్టి మొట్టమొదట ఈ మహిళా దినోత్సవం అనే దానికి గుడ్ గవర్నెన్స్ విభాగంలో జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలంలోని శృంగవరం గ్రామంలో సోమవారం ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర బృందం పర్యటించారు. బృందం రాకతో గ్రామాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. రహదారులపై ముగ్గులు వేసి గ్రామాన్ని ఆకర్షణీయంగా అలంకరించి బృందానికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేంద్ర బృందం టీం డాక్టర్ జాబీద్ నబీ, డి దీపేంద్ర కుమార్, ఓఎస్డి శ్రీనాథులు గ్రామంలో విస్తృతంగా పర్యటించి పంచాయతీ నిర్వహణ, గ్రామ అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు అందుతున్న సేవలను పరిశీలించారు. ముఖ్యంగా వాట్సాప్ గవర్నెన్స్, స్వర్ణ పంచాయతీ వంటి కార్యక్రమాల ద్వారా ప్రజలకు అందుతున్న సేవల విధానాన్ని అధికారులు వివరించారు. గ్రామంలో అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, పారిశుద్ధ్యం, మౌలిక వస్తువులపై బృందం సమాచారం సేకరించింది. కేంద్ర బృందం సమర్పించే నివేదిక ఆధారంగా గుడ్ గవర్నెన్స్ అవార్డును ప్రకటించనున్నారు.
రెడీ ఒక 10 minutes అయింది సార్. ఇప్పుడు పైకి వచ్చాను. సార్ ఇలా చూడండి మేడం. T20 ప్రపంచ కప్ను టీమిండియా ముచ్చటగా మూడోసారి దక్కించుకుని విశ్వ విజేతగా నిలిచింది. ఒక దశలో రన్ రేట్ తీవ్రంగా పడిపోవడంతో ఆట నుండి నిష్క్రమిస్తుందన్న సమయంలో వెస్టిండీస్ సౌత్ ఆఫ్రికాతో గెలవడంతో భారత్ పాయింట్ల పట్టిక ద్వారా సెమీస్కు చేరి ఇంగ్లాండ్పై గెలుపొంది ఫైనల్కు చేరింది. ఇండియా అదృష్టానికి తోడు కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ సూర్యకుమార్ల వ్యూహాలు ఫలించాయి. దీంతో టీమిండియా ప్రపంచ కప్ అందుకున్న తర్వాత జట్టు సభ్యులు దైవదర్శనం చేసుకున్నారు. ఐసీసీ చైర్మన్ జైషాతో కలిసి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, కోచ్ గంభీర్, జట్టు సభ్యులు అహ్మదాబాద్లో ఉన్న హనుమాన్ ఆలయంలో పూజలు చేశారు. ఈ సందర్భంగా ట్రోఫీని హనుమంతుడి పాదాల దగ్గర పెట్టి ఆశీర్వాదం తీసుకున్నారు. ఇవే ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1TV న్యూస్.